బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పై కాళేశ్వరం కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే ప్రెజెంట్ కమిషన్ విచారణ ముగిసింది. కేసీఆర్ ను వ్యక్తిగతంగా 1-to-1 విచారించారు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. 50 నిమిషాల పాటు కేసీఆర్ విచారణ కొనసాగింది. కాళేశ్వరం ప్రాజెక్టు రీ ఇంజనీరింగ్, ఆనకట్టల నిర్మాణం, ఒప్పందాలు, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, నీటి నిల్వలపై ఆయన్ను కమిటీ ప్రశ్నించినట్లుగా మనకి ప్రెజెంట్ అయితే తెలుస్తూ ఉంది. అయితే కేసీఆర్ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జలుబుతో తనకి స్వల్ప అనారోగ్యం ఉందని కమిషన్ చైర్మన్ చంద్రఘోష్ కు కేసీఆర్ తెలిపారు. అనారోగ్యం కారణంగా ఓపెన్ హాల్లో ఫేస్ టు ఫేస్ విచారణ కాకుండా వ్యక్తిగతంగా 1-to-1 ఇన్ కెమెరా విచారణను ఆయన కోరారు. కేసీఆర్ అభ్యర్థులను అంగీకరించిన జస్టిస్ పి చంద్రఘోష్ ఓపెన్ కోర్టు నుంచి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మీడియాతో సహా అందరినీ బయటకు పంపించారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఒకసారి కేటీఆర్ ఏమన్నారో మనం చూద్దాం. కొట్టడం, ఇట్లాంటి ప్రాజెక్టులు కూలగొట్టడం, ఎట్లా చూసేదేముంది, కూలగొట్టడానికి వచ్చింది తప్ప కట్టనికి రాలేదు. ఈ పేదల ఇండ్లు కూలగొట్టడం, ఇట్లాంటి ప్రాజెక్టులు కూలగొట్టడం, విధ్వంసకరమైన ఆలోచనలు, రాజకీయ వేధింపులు, కక్ష సాధింపు తప్ప ఈ సన్నాసికి ఏమి చేత కాదని అర్థమవుతా ఉంది. అందులో అర్థం కాకపోవడానికి 100 జన్మలెత్తినా రేవంత్ రెడ్డి అనే చిల్లరగానికి కేసీఆర్ గొప్పతనం అర్థం కాదు. రేవంత్ రెడ్డి గురువు, ఆయన జేజమ్మతోనే కొట్లాడినోడు కేసీఆర్. ఆ జేజమ్మని ఇక్కడి నుంచి తరిమేసినోడే కేసీఆర్. కాబట్టి రేవంత్ రెడ్డి అనే చిల్లరగాడు ఏం మాట్లాడినా, ఆయన చిల్లర ప్రభుత్వం ఏం చేసినా కేసీఆర్ ఎంటిక కూడా పీకలేరు. సో రేవంత్ రెడ్డి కేసీఆర్ వెంట్రుకను కూడా పీకలేరు అంటూ కూడా కేటీఆర్ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఇరిగేషన్ మీద కేసీఆర్ కి ఉన్న అవగాహన బహుశా ఈ దేశంలోని సమకాలీన రాజకీయ నాయకుల్లో ఎవరికీ ఉండదన్నారు. తెలంగాణను సాధించిన నాయకుడిగా, సస్యశ్యామలం చేసిన నాయకుడిగా కేసీఆర్ పేరు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది అని కేటీఆర్ తెలిపారు. రేవంత్ రెడ్డిని వదిలిపెట్టం, కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టేదాకా వెంటాడుతామని కూడా కేటీఆర్ తేల్చి చెప్పారు. 100 జన్మలు ఎత్తిన రేవంత్ రెడ్డి అనే చిల్లరగాడికి కేసీఆర్ గొప్పతనం అర్థం కాదని సంచలన ఆరోపణలు చేశారు కేటీఆర్. అయితే గతంలో మాజీ ముఖ్యమంత్రుల హోదాలో ఎన్టీఆర్, వైఎస్ హయాంలో చంద్రబాబు విచారణను ఎదుర్కొన్నారు. ఇక మాజీ సీఎం హోదాలో ఎన్టీఆర్ కూడా ఈ భవన్లో విచారణకు వెళ్లారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో ఓ హత్యాయత్నం విచారణ కోసం నందమూరి తారక రామారావు కూడా బీఆర్కే భవన్కు వచ్చారు. ఇక జస్టిస్ రాములు కమిషన్ ఆయన్ని ప్రశ్నించినప్పుడు మాజీ ముఖ్యమంత్రి హోదాలో బీఆర్కే భవనంలో విచారణ ఎదుర్కొన్న 3వ వ్యక్తిగా ఇప్పుడు కేసీఆర్ నిలిచారు. కాళేశ్వరం కమిషన్ ఇప్పటి వరకు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ సహా 114 మంది అధికారులు, ఇంజనీర్లను ఓపెన్ కోర్టులో విచారించింది. కేసీఆర్ విచారణతో కాళేశ్వరం కమిషన్ విచారణ చివరి దశకు చేరిందని చెప్పుకోవచ్చు. కేసీఆర్ విచారణ అనంతరం తుది నివేదికను సిద్ధం చేసి ఈ నెలాఖరున లేదా జూలైలో తెలంగాణ ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ ఇవ్వనున్నట్లు కూడా ఒక నివేదికను తయారు చేసి ఇవ్వనున్నట్లు మనకు అర్థమవుతోంది. అయితే ప్రజెంట్ అయితే కేసీఆర్ విచారణతోనైతే కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకున్నట్లుగా కూడా మనకి అర్థమవుతోంది. అయితే ఈ విచారణలో కేసీఆర్ ఆరోగ్యం అంతగా సహకరించట్లేదు. ప్రజెంట్ కొంత జలుబు ఉన్న నేపథ్యంలోనైతే 1-to-1 విచారణ జరపాలని చెప్పి కూడా కేసీఆర్ కోరటం జరిగింది. సో అదే విధంగా 50 నిమిషాల పాటు కూడా ఇటు కేసీఆర్ని 1-to-1 అంటే ఒకరి తర్వాత ఒకరు కూడా విచారణ జరిపించారు. కమిషన్లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా వెళ్ళి 1-to-1 విచారణ జరిపారు. ఇంకా అందుకని చెప్పి మీడియా ప్రతినిధుల్ని అందరినీ కూడా బయటికి పంపించడం అనేది జరిగింది. ఆ తర్వాత జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. ఒకరి తర్వాత ఒకరు 50 నిమిషాల పాటు కేసీఆర్ని విచారణ కొనసాగింది. అయితే దీనికి ముందర కేసీఆర్ని విచారించడానికి ముందర దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నంటే ఈ ప్రాజెక్ట్లో ఉన్న వాళ్ళని కూడా అప్పట్లో అధికారులను కానీ, పొలిటీషియన్స్ గారు ఎవరైతే ఉన్నారో ఈ ప్రాజెక్ట్లో వాళ్ళందరినీ 114 మెంబర్స్ని కూడా పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరిపింది. దీని నిర్మాణం మీద మొత్తం ఇంజనీరింగ్, ఆనకట్టల నిర్మాణం, ఒప్పందాలు వీటన్నిటి మీద కూడా ఆయా శాఖలకు సంబంధించిన అధికారులను, ఆయా అధికారులని వారికి ఉన్న దాంట్లో వారు వర్క్ చేసిన విభాగాన్ని బట్టి కూడా వాళ్ళకి ప్రశ్నల వర్షం కురిపించింది. వీటన్నిటికి సంబంధించి క్వశ్చన్స్ అవన్నీ కూడా నివేదికలు అవన్నీ కూడా పేపర్స్లో పొందుపరుచుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని అయితే కాళేశ్వరం విచారణ కొనసాగించారు. ఈ విచారణలోనైతే అంటే కేసీఆర్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో చొరవ తీసుకున్నారు. అప్పట్లో కూడా ఇదే విషయాన్ని కేసీఆర్ చెప్పారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు దాని ఇంజనీరింగ్ ఈ విభాగం అంతా కూడా తానే స్వయంగా పర్యవేక్షించటము, అదేవిధంగా ఈ కాళేశ్వరం గురించి కూడా చాలా గొప్పగా చెప్పటం ఇదంతా జరిగింది. అయితే ఆ కాళేశ్వరం తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగినట్లుగా, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు
కొంత పిల్లర్స్ కూడా ఇవి కూడా పిల్లర్స్లో పగుళ్ళు రావటం ఇదంతా కూడా జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టులో. ఇంకా అందుకని చెప్పి పీసీ ఘోష్ కమిషన్ని ఏర్పాటు చేసి దీన్ని విచారణ చేపట్టడం అనేది జరిగింది. ఆ తర్వాత పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఈరోజు కేసీఆర్ విచారణ ముగిసింది. అయితే ఈ విచారణలో 50 నిమిషాల పాటు కూడా పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. అసలు ప్రాజెక్టు రీఇంజనీరింగు, ఆనకట్టల నిర్మాణము, అసలు ఒప్పందాలు జరిగిందేంటి, ఎల్ఎన్టీ సంస్థ నిర్మించడం జరిగింది. దీన్ని ఎల్ఎన్టీ సంస్థ దీంట్లో భాగమై నిర్మించినప్పుడు అసలు ప్రభుత్వానికి ఎల్ఎన్టీ సంస్థకి జరిగిన ఒప్పందం ఏంటి? ఎందుకంటే కరెక్ట్గా ఒప్పందం గడువు ముగిసిన తర్వాత పిల్లర్లు కూలటము, అప్పటికి మా ఒప్పందం గడువు ముగిసింది కాబట్టి దీని అంటే ఎవరు అంటే ప్రభుత్వం ఇటు మరమ్మతులు చేయడానికి ప్రభుత్వం బాధ్యత ఇప్పుడు తీసుకోవాలా, లేకపోతే ఎల్ఎన్టీ బాధ్యత తీసుకుంటుందా అన్న క్వశ్చన్ మార్క్ కూడా అప్పట్లో రావటము జరిగింది. అయితే మా ఒప్పందం గడువు ముగిసింది అని చెప్పి కూడా ఎల్ఎన్టీ కూడా ఒక లేఖ రాయటము జరిగింది. సో ఇప్పుడు అసలు ఒప్పందాలు ఏంటి, అదేవిధంగా కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు ఏ విధంగా జరిగింది, నీటి నిల్వలు అసలు వీటన్నిటి మీద కూడా కమిటీ ప్రశ్నించినట్లుగా కూడా ప్రజెంట్ అర్థమవుతుంది. అయితే కేసీఆర్ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తను జలుబుతో స్వల్ప అనారోగ్యం ఉండటం వల్ల ఇప్పటి వరకు కూడా అందరినీ ఒక విధంగా ప్రశ్నిస్తే ఇప్పుడు కేసీఆర్ విషయంలో మరో విధంగా కూడా ఈ కమిషన్ ప్రశ్నలు వర్షం కురిపించింది. అంటే ఇటు చైర్మన్ చంద్రఘోష్కి కేసీఆర్ తెలపడం జరిగింది, నా ఆరోగ్యం అంతగా బాగలేదు, ఓపెన్ హాల్లో ఫేస్ టు ఫేస్ విచారణ కాకుండా వ్యక్తిగతంగా 1-to-1 జరపండి అని చెప్పి కూడా కేసీఆర్ కోరటము జరిగింది. ఆయన అభిప్రాయానికి వీళ్ళు గౌరవించి పీసీ ఘోష్ కమిషన్ను ఆయన అభ్యర్థిని స్వీకరించి అంగీకరించి ఇక జస్టిస్ పి చంద్రఘోష్ ఓపెన్ కోర్టు నుంచి కూడా ఇటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మీడియా అందరినీ కూడా బయటకు పంపించేసి వ్యక్తిగతంగా 1-to-1 విచారణ చేపట్టడం జరిగింది. అయితే ఇదే నేపథ్యంలో ఇటు కేటీఆర్ కూడా సంచలన వ్యాఖ్యలు చేయటము, ఇటు ఉద్దేశించి వ్యాఖ్యలు చేయటం కూడా జరిగింది. అయితే వీటన్నిటిని కనుక ఇప్పుడు మనం ఒకసారి చూస్తే అంటే ఇప్పుడు విచారణ జరిగింది. అయితే గతంలో ఎవరెవరు ఏ ముఖ్యమంత్రులు ఈ విచారణను ముఖ్యమంత్రుల హోదాలో ఉన్న వాళ్ళు ఇలాంటి విచారణలో కనుక ఎవరెవరు ఎదుర్కొన్నారు అన్నది ఒకసారి చూస్తే కనుక మాజీ ముఖ్యమంత్రులు కేవలం ఇప్పుడు కేసీఆర్ మాత్రమే కాదు, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఎన్టీఆర్, అదేవిధంగా వైఎస్ హయాంలో చంద్రబాబు ఇలాంటి విచారణలు ఎదుర్కోవటం అనేది జరిగింది. మాజీ సీఎం హోదాలో ఎన్టీఆర్ కూడా ఈ భవన్లోని ఇప్పుడు కేసీఆర్ని ఏదైతే భవన్లో విచారణ జరిపారో ఇదే భవన్లో ఎన్టీఆర్ కూడా ఈ భవన్లో విచారణకు వెళ్ళారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హయాంలో ఓ హత్యాయత్నం విచారణ కోసం నందమూరి తారక రామారావుకు బీఆర్కే భవన్కు రావటము జరిగింది. ఆయన కూడా అప్పుడు జస్టిస్ రాములు కమిషన్ ఏర్పాటు చేశారు. జస్టిస్ రాములు కమిషన్ ఆయన్ని ప్రశ్నించడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి హోదాలో మరోవైపు బీఆర్కే భవన్లో విచారణ ఎదుర్కొన్న మూడో వ్యక్తిగా ఇప్పుడు కేసీఆర్ నిలవటం జరిగింది. సో ఈ భవన్కి అంటే మాజీ ముఖ్యమంత్రుల హోదాలో ఉన్న వాళ్ళు అప్పుడు కూడా ఇదే భవన్లోనైతే విచారణ ఎదుర్కొన్నారు ఆయా టైంలో ఏర్పడిన కమిషన్ల ద్వారా. సో కాళేశ్వరం కమిషన్ ఇప్పటి వరకు కూడా మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ వీళ్ళని విచారించడం జరిగింది. మరోవైపు 114 మంది అధికారులను కూడా విచారించారు, ఇంజనీర్లను కూడా ఓపెన్ కోర్టులో విచారణ జరిపింది. ఇక కేసీఆర్ విచారణతో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ ఒక తుది దశకు చేరిందనే చెప్పుకోవాలి. ఇక వీటి ఆధారంగా కూడా పీసీ ఘోష్ కమిషన్ ఒక నివేదికను ఏర్పాటు చేసుకోనుంది. ఒక నివేదికను ఏర్పాటు చేసుకొని ఆ తుది నివేదికను సిద్ధం చేసి కూడా ఈ నెలాఖరున లేదంటే జూలైలో కనుక తెలంగాణ ప్రభుత్వానికైతే కాళేశ్వరం కమిషన్ ఒక నివేదికను ఇవ్వనున్నట్లుగా కూడా మనకి అర్థమవుతుంది. అయితే ఈ నివేదికలో ఇప్పటి వరకు విచారించిన ఈ 114 మంది అధికారుల సమాధానాలు, వారికి సంధించిన ప్రశ్నలు, దాని ద్వారా రాబట్టిన సమాధానాలు, ఆ తర్వాత ఇటు హరీష్ రావు, ఈటల రాజేందర్ వీళ్ళను కూడా విచారించడం జరిగింది, వారి నుంచి రాబట్టిన సమాధానాలు. మరోవైపు ఇప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణ జరిగింది, వీరికి సంధించిన ప్రశ్నలు, ఇందులో రాబట్టిన సమాధానాలు, వీటన్నిటిని ఆధారంగా తీసుకొని ఒక నివేదిక అప్పుడు జరిగిన ఒప్పందాలేంటి, ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలకు కారణాలేంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక విచారణ, ఈ విచారణలో నివేదిక అంటే తప్పు ఎవరిది అనే కోణంలో కూడా ఈ విచారణ కొనసాగింది. సో వీటన్నిటికి సంబంధించి ఒక నివేదికను తయారు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అసలు ఏం జరిగింది అనేది కూడా ఈ నివేదిక రూపంలో ఈ నెల చివరన లేకపోతే జూలైలో కానీ తెలంగాణ ప్రభుత్వానికి ఈ పీసీ ఘోష్ కమిషన్ అనేది సబ్మిట్ చేయనుంది.